ఆటో డ్రైవర్ల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏర్పుల బాలరాజ్ మెదక్ జిల్లా తూప్రాన్లో ఆటో డ్రైవర్ల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏర్పుల బాలరాజ్ తాను మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత ఆర్టీసీ ప్రయాణం తీసుకురావడం వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, వారి కుటుంబాలను పోషించుకోలేక ఇంటి రెంట్లు, స్కూల్ పిల్లలు ఫీజులు కట్టలేక చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారని వారు అన్నారు. ఇప్పటికైనా ఈ స్కీమ్ను రద్దు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి 20 రోజులు అవుతుంది. ఈ ఉచిత ఆర్టీసీ పెట్టి 15 రోజులు గడిచిపోయింది. 9 తారీఖున పెట్టిండు, డిసెంబర్ 9 తారీఖున అమలు చేసిండు. అయితే ఆ రోజు ఇంతవరకు ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం, ఆటో డ్రైవర్లను ఆదుకుంటున్నాం అని చెప్పడమే కానీ ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. నిన్న గున్నం ప్రభాకర్ గారు మంత్రి గారు మాట్లాడుతూ, కార్మిక శాఖ మంత్రి గున్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే ఆ 12,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు అంటే నెలకు వచ్చేసి 1,200 రూపాయలు, ఒక రోజుకు 3 రూపాయలు, ఒక రోజుకు లెక్కేసుకుంటే 3 రూపాయలు. ఆ 3 రూపాయలలో ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఎలా బతుకుతాయి? ఎలా బతుకుతారు? మీరు బతకగలరా? ఆటో డ్రైవర్లు మనుషుల్లా కనిపించట్లేదా మీకు? ఇంకెన్ని రోజులు ఉపవాసాలు ఉంచుతారు? ఇప్పటికే చాలామంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. ఇంకా మీరు ఆలస్యం చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆత్మహత్యలు ప్రేరేపిస్తున్నటువంటి మీ యొక్క ప్రభుత్వం వెంటనే వైఖరిని మార్చుకొని ఆటో డ్రైవర్లకు న్యాయం చేసే విధంగా నెలకు 15,000 రూపాయల జీవన భృతి కల్పించాలని మెదక్ జిల్లా తూప్రాన్ నుండి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, తప్పకుండా మీరు న్యాయం చేయాలి. ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి మీరు జీవన భృతి ఏదైతే 15,000 జీవన భృతి కల్పిస్తేనే ఆటో డ్రైవర్లకు హక్కులు కాపాడిన వారు అవుతారు. మీతో పాటు మేము కూడా మీకు అండగా ఉంటాం. కానీ మీరు మా పొట్టగొట్టే విధంగా రోజుకు 3 రూపాయలు, నెలకు 1,200, సంవత్సరానికి 12,000 అని పిచ్చిగా పెట్టి ఆటో డ్రైవర్లు పొట్టగొట్టే విధంగా మీరు చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఎలాంటి సంప్రదింపు లేకుండా ఉచిత ఆర్టీసీ పెట్టి ఆటో డ్రైవర్ల పొట్టలు కొట్టిరు. దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి, మీ ప్రభుత్వం ఏర్పడి కూడా 20 రోజులు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల గురించి చూసలేదు. మొన్న ఏదో మీటింగ్, సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. ఆ రోజు ఆటో డ్రైవర్లను ఆహ్వానిస్తున్నాము, వారితో సమావేశం ఏర్పాటు చేసినామని చెప్పారు. ఆ రోజు ఆ సమావేశానికి కూడా ఆటో డ్రైవర్లను లోపలికి అనుమతించకుండా అడ్డుకోవడం జరిగింది. సమావేశం హాల్ లోపల కూడా రానివ్వలేదు. సో ఇది ఏదేమైనా చాలా దుర్మార్గమైన చర్య. మీ వైఖరిని మీరు మార్చుకొని ఆటో డ్రైవర్లకు న్యాయం చేసే విధంగా మీరు నెలకు జీవన భృతి 15,000 జీవన భృతి కల్పించే విధంగా మీరు సంకల్పించుకొని మీరు మాకు ఆటో డ్రైవర్లకు హెల్ప్ చేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇప్పటికే చాలామంది రోడ్డును పడ్డారు. చాలామందికి ఆటో ఫైనాన్స్ కట్టుకోలేక, వారి భార్య పిల్లల్ని పోషించుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, తప్పకుండా స్పందించండి. లేకపోతే ఈ జనవరి 7వ తారీఖు ఇందిరా పార్క్ వద్ద భారీ మెదక్ జిల్లా డ్రైవర్లు అందరం కలిసి 7వ తారీఖు నాడు భారీ ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ! ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో కార్మికుల